డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఆ డేట్స్ కూడా చెప్పడం జరిగింది. మే ఎండింగ్ వెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ వరకు డిఎస్సి ఉంటుందని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే గతంలో టెట్ ఎగ్జామ్ టఫ్గా ఉండే టెట్ లో క్వాలిఫై కాలేకపోయినామో సుమారు మరొకసారి కొత్త టెట్ ని మీరు కండక్ట్ చేస్తే అడిషనల్ గా ఒక 3-4 లక్షల మంది అప్లై చేసుకొని డిఎస్సికి అర్హత పొందుతామని చెప్పని ఆ రోజు ఏదైతే డిఎస్సికి ఈ రోజు అర్హత కలిగిన అభ్యర్థులు కానీ సంబంధించిన విద్యార్థి నాయకులు యువజన నాయకులు అందరి రిక్వెస్ట్ మేరకు సరే ఏదైతే సంబంధించి మరొకసారి టెట్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఆ రోజు ఏదైతే డిఎస్సి స్లాట్స్ ఉన్నాయో మే జూన్ లో ఏదైతే ఉన్న డిఎస్సి స్లాట్స్ లో టెట్ ని నిర్వహించడం జరిగింది. ఈయన అసలైన విషయం దాగు ఆ రోజున్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తూ టెట్ ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ ని నిర్వహించడం జరిగింది. టెట్ ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి డేట్స్ ఏవైతే జూలై 18th వెళ్ళి ఆగస్టు 5th అంటే జూలై మంత్ లో సుమారు జూలై ఆగస్టు మంత్ లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ఇది పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి ఆలోచన అంటే పోస్ట్ పోన్ చెయ్యరు అనే ఒక భావనతోటి టీజీపీఎస్సీ ఆ రోజు డేట్స్ ని ప్రకటించింది. సో ఇది పోస్ట్ పోన్ అయినాక డిఎస్సి గ్రూప్ 2 అనేది దగ్గర వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అయినాక మొదట్లో డేట్స్ ప్రకటించినప్పుడు అంతా క్లియర్ గా క్లారిటీతో ఉంటే మధ్యలో ఏం ఎగ్జామ్స్ లేకుండే. కానీ ఏదైతే ఈ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యి డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక మళ్ళీ సమస్య ఉత్పన్నమైంది. డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక గ్రూప్ 2 కి డిఎస్సికి ఒక రోజు గ్యాప్ వారం రోజుల గ్యాప్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లం అనేది రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు సరే దాన్ని ఆలోచించి గతంలో కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఒక అందరం కూడా అడిగినామని చెప్పని ఆ రిక్వెస్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ రానికి 1 డే గ్యాప్ ఉంటే ఇబ్బంది అవుతుంది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనిపైన మనం ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా కొంతమంది శాసన సభ్యులు అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వారు కూడా దానిపైన ఆలోచించి సంబంధించిన టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పినాక ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి మీరు మెగా డిఎస్సీ వేస్తాన్నారు 25,000 పోస్టులు ఎక్కడి మీరు వేస్తలేరు అని అనుకుంటూనే 6 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇస్తలేదని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా సూటిగా నేను వాళ్ళకి అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న, అసలు ఉద్యోగాలు ఇయ్యన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఉద్యోగాలు ఇవ్వమంటారా? ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ ని ఏ రోజు కండక్ట్ చేయాలి మీకు ఆ చిత్తశుద్ధి ఆ క్లారిటీ మీకన్నా ఉందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా?